అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్. ఈ రోజు నేను మీకు ఒక వెరైటీ అయిన ఎగ్ రెసిపీ చూపించాలి అనుకుంటున్నాను అండి. ఇది తమిళనాడులో ఎంతో ఫేమస్. ఇదే ఎగ్ మాస్ అంటారండి. ఈరోజు మనం చూసే రెసిపీ నేమ్ ఎగ్ మాస్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దామండి. కావలసిన పదార్థాలు 3 కోడిగుడ్లు, మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నవి 2, టమాటాలు 2, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మిర్చి ఒక 2 కట్ చేసుకున్నవి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బాణలి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1/2 స్పూన్ సోంపు వేసుకొని అలాగే 1/4 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు అన్ని ఒక చిట్పట్లాడేదాకా వేయించుకుందాము. తర్వాత ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ లో హాఫ్ వేసుకొని దాన్ని వేయించుకుందామండి. హాఫ్ తర్వాత వేస్తాము. తర్వాత అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ లో సగం వేసుకొని వేయించుకుందాము. ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని సగం సగం మిగిలించుకున్నామండి. తర్వాత లాస్ట్ లో మళ్ళీ టాస్ చేయాలి అందుకని. ఇప్పుడు టమాటాలు వేసి వేయించుకుందాము. అవి కాస్త మగ్గేదాకా వేయించుకుందాము. టమాటాలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం పొళ్ళన్నీ వేసుకుందామండి. మొదటగా కారపొడి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి 1 స్పూన్ తీసుకున్నాము. అందులో హాఫ్ వేసుకున్నాము. ఇప్పుడు హాఫ్ స్పూన్ వేసుకుంటాము. అలాగే మిరియాల పొడి కూడా స్పూన్ తీసుకున్నాము. అందులో హాఫ్ స్పూన్ ఇప్పుడు వేసుకుంటాము. లాస్ట్ లో హాఫ్ స్పూన్ వేసుకుంటాము. తర్వాత గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాము. అవన్నీ బాగా పచ్చివాసన పోయేదాకా కలుపుకుందాము. ఇప్పుడు చూపించాను కదండి, జీలకర్ర పొడి హాఫ్ అలాగే పెట్టుకున్నా, మిరియాల పొడి హాఫ్ అలాగే పెట్టుకున్నాను. లాస్ట్ లో టాస్ చేయాలి కదా, దానికి ఉపయోగపడుతుంది. ఇది తమిళనాడులో చాలా ఫేమస్ అండి. స్ట్రీట్స్ సైడ్ ఫుడ్, హోటల్స్ లో కూడా దొరుకుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనము రైస్ లోకి యూజ్ చేసుకోవచ్చు, చపాతీలోకి, దోశలోకి, ఎందులోకైనా యూజ్ చేసుకోవచ్చు అండి. మరీ డ్రైగా ఉండదు. వీటన్నిటికీ కాంబినేషన్ గా బాగుంటుందండి. ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము. టేస్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ 4గా కట్ చేసుకుందామండి. ఒక ఎగ్స్ ని పొడుగుగా 4గా కట్ చేసుకుందాము. అన్ని ఉన్న ఎగ్స్ అన్ని అలాగే కట్ చేసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకుందామండి. తర్వాత లాస్ట్ లో వేస్తాము. అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం సరిపోయినాయేమో ఒకసారి టేస్ట్ చూసుకుందామండి. దించి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక తవా పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. అప్పుడు మిగిలించుకున్నాం కదా ఆనియన్స్, అవి ఆ తవా మీద వేసి ఎక్కువ వేగాల్సిన పని లేదండి. మనము చాటుకు వేస్తామే, అలా పచ్చిగానే ఉండాలా. ఒకసారి అలా వేయించుకొని మిగిలించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి తర్వాత వాటిని కాసేపు వేయించుకుందామండి. తర్వాత మనం ఇంతగా చేసి పెట్టుకున్న గ్రేవీని అందులో వేసేద్దాము. అది వేసేసిన తర్వాత ఆనియన్ తో పాటు మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మనకు అది కొంచెము చిక్కగా ఉందనిపిస్తే కన్సిస్టెన్సీ, తర్వాత కొన్ని నీళ్లు చిలకరించుకోవచ్చు అండి. చెప్పాను కదా, అది మనకు రైస్ లోకి కానీ, చపాతీలోకి కానీ, టిఫిన్ ఐటమ్స్ లోకి కలుపుకునే వీలుగా మనం చేసుకోవాలి. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి. పెప్పర్ ఫ్లేవరు, మింట్, ఆ కర్రీ లీఫ్, ఈ పచ్చి ఆనియన్స్ భలే ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర, మిగిలించుకున్న కరివేపాకు, పుదీనా అన్ని కలిపి వేద్దామండి. అలాగే జీలకర్ర పొడి, మిగిలించుకున్న పెప్పర్ పౌడరు అన్ని వేసేసి ఒకసారి కలుపుకుందామండి. అది కలిపేసిన తర్వాత ఇప్పుడు మనము ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం కదా, దానికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. ఆ సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. కొంచెం గట్టిగా ఉందనిపిస్తే ఇప్పుడైనా వాటర్ కలపచ్చు, ఎందుకంటే ఎగ్స్ వేసే లోపల ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి. లేదా ఎగ్స్ వేసిన తర్వాత కొన్ని వాటర్ చిలకరించి దాన్ని బాగా కలుపుకోవాలండి. వేసిన ఫ్లేవర్స్ అన్ని ఈ ఎగ్స్ కు పట్టేదాకా బాగా మిక్స్ చేసుకుందామండి. అవి కాస్త విరిగినా పర్వాలేదండి, మనము పొడుగా కట్ చేసుకున్నాం కాబట్టి. మనం కలిపే టైంలో విరిగినా పర్వాలా, పెద్ద ముక్కలుగానే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. బాగా వాటిని 2 గరిటెలతో బాగా మిక్స్ చేసుకోవాలండి. చెప్పాను కదా, గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ చిలకరించండి. నేనైతే చిలకరించాను, అందుకే మీకు కూడా చెప్తున్నాను. కొంచెం వాటర్ చిలకరించి, ఏం కాదండి, కొద్దిగానే అది బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీకి వస్తే సరిపోతుందండి. గొజ్జుగా ఉంటే మనకు సరిపోతుంది.
దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఆ ఎగ్స్ కి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేంత వరకు మిక్స్ చేసుకొని టేస్ట్ ఒకసారి చూద్దామండి. ఇందులో ఉప్పు కారం అన్ని సరిపోయాయో లేదో. టేస్ట్ సరిపోతే ఇక దించేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన తమిళనాడు స్పెషల్ ఎగ్ మాస్, గుడ్డు మాస్ రెడీ అయినట్లేనండి. దగ్గర ఇలాంటి రొట్టెల పెనం లేకపోతే మీరేం ఫీల్ అవ్వాల్సిన పని లేదండి. మామూలు కడాయిలోనే ఈ సేమ్ ప్రాసెస్ చేసుకోండి. ఈ సేమ్ టేస్ట్ తో బాగా వస్తుంది. ఇది ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, ఈజీగానే చేసేసుకోవచ్చు. చాలా టేస్టీ అయింది, డిఫరెంట్ గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా ఎగ్ కర్రీస్ కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. మీరు చేసుకొని ఆస్వాదిస్తారని ఆశిస్తూ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సాయి సుజాత బీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బీవీ.